రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయి ఒక్క ఎమ్మెల్సీకి టికెట్ ఇచ్చి 2 టీచర్ ఎమ్మెల్సీలకు దూరం ఉండి ఆ ఒక్క పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ నాయకుల సమన్వయలేమి, కాంగ్రెస్ నాయకుల యొక్క నిర్లక్ష్యము కంటే ఆ జిల్లాల పరిధిలో, ఆ పాత 4 జిల్లాల పరిధిలో కాంగ్రెస్కి ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. టీఆర్ఎస్ పోటీ చేయకపోతే అది తనకు అనుకూలంగా మరల్చుకోవాల్సింది పోయి తను ఓడిపోతే బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కైందనేటువంటి మాట చెప్పి అక్కడ లాస్ అయితే లగచెర్ల సీఎం రేవంత్ రెడ్డికి లగచెర్ల అనేటువంటి ఆ భూసేకరణ ఎప్పుడైతే మొదలుపెట్టిరో అప్పటి నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది. కొడంగల్ నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో భూములకు సంబంధించినటువంటి విషయంలో కొట్లాట మొదలైతే, భూములకు సంబంధించి కొట్లాటకు మొదలైతే వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హంకీంపేటలో 351, లగచెర్లలో 110 ఎకరాల సేకరణ గత ఏడాది నవంబర్లో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంత సొంత నియోజకవర్గంలో భూముల సేకరణ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెట్టబడడం అనేటువంటిది ఆలోచించాలి. లగచెర్ల అనేటువంటి సంఘటన ద్వారానే ఇవాళ టీఆర్ఎస్కు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి పార్టీకి లేకపోతే కాంగ్రెస్కు వ్యతిరేకత అవకాశాలు వచ్చింది కూడా అక్కడే. లగచెర్లలో సొంత నియోజకవర్గంలో భూసేకరణ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పకడ్బందీగా ఉండాలి, ప్రతిదీ అట్లే ఉండాలి. అందులో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏ చిన్న తేడా వచ్చినా కూడా అది రాష్ట్రమంతా కూడా ప్రభావితం చూపిస్తుంది. ఆ ప్రభావం రాష్ట్రమంతా పడుతుంది. ఇవాళ తెలంగాణలో ఏ తండాకు పోయినా సరే ఇవాళ కాంగ్రెస్ సర్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మా లంబాడీల యొక్క భూములను మాత్రమే కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసింది, బీసీ ఎస్సీ ఎస్టీల భూములను మాత్రమే కొల్లగొడుతున్నది, అక్కడ ఎందుకు మేము ఇవ్వమని ప్రశ్నించిన లంబాడీలను అనవసరంగా కొట్టారు, తిట్టారు, ఇట్లా ఏ తండాలకు పోయినా ఇవాళ చర్చలోకి వెళ్ళిపోయింది. అనవసరంగా ఇవాళ ఆ తండాలలో చర్చకు కారణం ఎవరు? కాంగ్రెస్ సర్కారు కాదా? కాంగ్రెస్ సర్కారు ఎందుకు వైఫల్యం చెందింది? ఎందుకు అక్కడ ముందుగాల మీకు సంబంధించినటువంటి నాయకులని, కార్యకర్తలని ఒప్పించలేకపోయారు? ముందుగా ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే ఎందుకు ఈ ఆలోచన రాలేకపోయింది మీకు? అనుభవాలేమియా? లేకపోతే మాకేమున్నదిలే, మేము గెలిచినాము, ప్రజలు ఇప్పుడు భూములు ఇచ్చేస్తారు, అందులో కొడంగల్ నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి సొంత ఊరు, ఇంకా చెప్పిందే మాటగా వింటారు అనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఒక్కటి అంటే విషబీజం ఒక్కటి పడింది అంటే అది ఖచ్చితంగా ఏ పండ్లైనా సరే విష పండ్లు విషబీజాలనే ఇచ్చేస్తాయి. అవి ఆ పండ్లను మళ్ళీ ఎవరు చేయాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట్లనే దాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ వ్యతిరేకత? నన్ను విలన్గా చేయాలనుకుంటున్నారు, నన్ను ఇది చేయాలనుకుంటున్నారు, ఇవే మాటలు ఎందుకు వస్తున్నాయి? కేవలం ఇట్లాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. ఏం చేసిరు అక్కడ? అనవసరంగా ఇవాళ అక్కడ ఉండేటువంటి రైతులని జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? భూసేకరణ కోసం రైతులు వద్దంటే ఆ రైతులను లోపల పెట్టాల్సి వచ్చింది. ఆ రైతులను ఒప్పించలేకపోయారు, మాట్లాడించలేకపోయారు. అక్కడ ఉండేటువంటి కనీసం మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా ఎందుకు క్లారిటీ రాలేదు? ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, లేకపోతే అక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఏదో చేయాలనుకుంటున్నటువంటి మాట ఎందుకు పసిగట్టలేకపోయారు? నిన్నటిదాకా అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇవాళ మీరు గెలిచి ఉండొచ్చు, కానీ ప్రజలు మీకు మొత్తం ఏకపక్షంగా 100% కొడంగల్లో కాంగ్రెస్కు ఓట్లు రాలే కదా, ప్రతిపక్ష పార్టీకి కూడా ఓట్లు పడ్డాయి కదా. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? తద్వారా ఆ ప్రభావం ఇవాళ రాష్ట్రమంతా పడుతున్నది. ఇవాళ హకీంపేట లగచెర్లలో భూసేకరణకు బ్రేక్ అనేటువంటి మాట ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళకి భూములు తీసుకునేటువంటి తెలివి కూడా లేదు, కాంగ్రెస్ సర్కారుకు ఆ కనీసం భూసేకరణ చేసేటువంటి పద్ధతి కూడా తెలియదు. సొంత ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారంటే తెలంగాణలో ఇంకెక్కడైనా తిరుగుబాటు చేయాలి. నిన్న ఏది ఎయిర్పోర్ట్, మామూలు ఎయిర్పోర్ట్ మేము తెచ్చినాం అన్నారు. మామూలు ఎయిర్పోర్ట్కి కావాల్సిన భూసేకరణలో ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడ్డది. అక్కడ ఎకరం 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల దాకా ఉన్నటువంటి భూములను మీరు 20-30 లక్షలకు 40 లక్షలకు ఇవ్వమంటే ఏ రైతైనా ఎట్లా ఇస్తాడు? జీవితాంతం కష్టపడ్డటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి భూములు 4-5 కోట్ల భూమిని చూస్తూ 40-50 లక్షలకు ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళి సాధ్యమవుతుంది? ఎవరు ఇస్తారు? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మళ్ళీ అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళెవరో కోర్టుకు పోతారు. ఎయిర్పోర్ట్ వస్తే మాకేం సంబంధం భయ్, మా సొంత భూములు కోల్పోవాల్సినటువంటి కర్మేం పట్టింది, మాకు డబ్బులు ఇవ్వండి,
బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉందో అంత ఇవ్వాలని చెప్తారు. ఇవాళ భూసేకరణ ఎక్కడ జరిగినా కూడా రేపు త్రిపులారకు కూడా ఇదే పద్ధతి ఏర్పడుతుంది. తెలంగాణలో భూముల రేట్లు రెక్కలు రావడం వల్ల జరిగినటువంటి నష్టం ఇది. ఎక్కడికి పోయినా సరే మీకు 20-30 లక్షలకు ఒక ఎకరానికి తక్కువ 20-30 లక్షలకు లేదు. రేపు త్రిపులారకు సంబంధించి మీరు యాదగిరిగుట్ట నుంచి, సంగారెడ్డి నుంచి, మీరు వికారాబాద్ నుంచి ఎక్కడ భూసేకరణ చేసినా లక్షల రూపాయల భూములు విలువ చేసేటువంటి వాళ్ళు రేపు భూములు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అందరూ కోర్టుకు పోతారు. మా భూములను మేము మందికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? రాష్ట్ర అభివృద్ధి పేరు మీద మాకు కావాల్సింది బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉందో అంతే ఇవ్వాలి, లేకపోతే మేము ఇవ్వము. దానికోసం ఎంత దూరమే పోతాము. 10-20 మంది కలిసి రేపు కోట్లల్లో ఒక ఎకరం అమ్ముకుంటే పైసలు వచ్చేస్తే కోట్లలోకి పోతారు, స్టే తెచ్చుకుంటారు. అప్పటి పరిస్థితి ఏంది? ఇది గత ప్రభుత్వాన్ని తప్ప ఇప్పటి తప్ప ఇష్టానుసారంగా భూముల రేట్లు పెంచుకోవడం అనేటువంటి తప్ప పక్కన పెడితే రేపు త్రిపులారకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. రేపు ఎయిర్పోర్ట్కి కూడా అదే పరిస్థితి వస్తుంది. రేపు ఎక్కడ పారిశ్రామిక వాడలు కట్టాలన్నా కూడా భూసేకరణ నష్టమవుతుంది. ఆల్రెడీ భూసేకరణ చేసి ఉన్న పరిశ్రమలు మూతపడ్డటువంటి ఏరియాలో అక్కడే ఎందుకు ఇస్తలేరు? ఈ విషయాలను కూడా ఒకసారి ఎందుకు ఆలోచించట్లేదు? గతంలో భూసేకరణ ద్వారా పరిశ్రమకి ఇచ్చినటువంటి భూములు అవి ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పడవబడి ఉన్నాయి, ఎందుకు వాటిని మళ్ళీ తిరిగి తీసుకోవట్లేదు? ఒప్పందాలను ఎందుకు సమీక్షించట్లేదు? ఆ భూములన్నీ కూడా ఇవాళ రేపు పొద్దుగాల మళ్ళా వచ్చేటువంటి పరిశ్రమలకు ఉపయోగపడతాయి కదా. దీనిపైన క్లారిటీ ఇవ్వలేని వాళ్ళు ఇవాళ ఎంత ఇబ్బంది.